తెలంగాణ తల్లి విగ్రహం ఇదేనా? ఇక పెద్ద అంబర్పేట సమీపంలో ఒక రహస్య ప్రాంతంలో విగ్రహ తయారీ. వైట్ కలర్ కవర్తో చుట్టి ఉన్నటువంటి విగ్రహం చుట్టూ తెరలు కట్టి ఇక ఫినిషింగ్ వర్క్ చేస్తున్నట్ట. ఇగో తెలంగాణ తల్లి విగ్రహం మన రేవంత్ రెడ్డి తయారు చేపిస్తుడు. సెక్రటేరియట్లో మొత్తానికి ప్రారంభం చేయబోతున్నటువంటి విగ్రహం ఇదే. దాని చుట్టూ తెరలు కట్టి ఆ తెరల మధ్యలో వైట్ కలర్తోని మొహానికి వైట్ కలర్తోని మొత్తానికి విగ్రహం తయారు చేస్తున్నట. మరి దానికి అసలు ఆ విగ్రహానికి కిరీటం లేకుండానే తయారు చేస్తున్నారట. మరి ఇంకేం రూపాలు ఆ విగ్రహానికి ఇంకా రూపకల్పనలు ఇంకేమైనా చేస్తారా మరి ఏంది అనే పరిస్థితి తెలుస్తలేనటువంటి కథ. మొత్తానికైతే ఇట్లా చాటున మాత్రం విగ్రహాన్ని తయారు చేస్తున్నారు. కిరీటం లేకుండానే తెలంగాణ తల్లి విగ్రహం, అసెంబ్లీలో సీఎం చెప్పిన పోలికలతోనే తయారీ. మొత్తానికి అయితే అసెంబ్లీలో మన రేవంత్ రెడ్డి చెప్పిండట ఈ రకంగా విగ్రహం తయారు చేయాలని, అట్లనే తయారు చేస్తూ ఉన్నారట. ఇక ఇటీవల రహస్యంగా వెళ్ళి చూసి వచ్చిన సీఎం ఈ విగ్రహాన్ని రహస్యంగా పోయి మన రేవంత్ రెడ్డి చూసి వచ్చినట. నోట్లోకి వెళ్ళి కేసీఆర్ అనే పదం పోతలేదు. డిసెంబర్ 9న సెక్రటేరియట్లో ఆవిష్కరించేది ఈ విగ్రహంనైనా ఇదే విగ్రహం కావచ్చు. అయితే డిసెంబర్ 9వ తారీఖున సెక్రటేరియట్లో ఆవిష్కరించే విగ్రహం ఇదే ఉన్నట్టున్నది. ఇక మొత్తానికి న్యూస్ లైన్ తెలంగాణ వాళ్ళకు చిక్కినటువంటి ఈ విజువల్స్ మొత్తానికి ఇక తెలంగాణ తల్లి కిరీటం ధరించొద్దా? అయితే తెలంగాణ తల్లికి అసలు కిరీటం లేకుండానే విగ్రహాన్ని తయారు చేస్తున్నట. మరి రేవంత్ రెడ్డి పాలన ఇట్లా ఉన్నది ఏంది? ఇక ఓ దేవతలా భావించి కిరీటం పెట్టాం. ఇక కిరీటము రాచరికానికి సింబల్ అయితే దేవుళ్ళ నెత్తి మీద కిరీటాలు తీసేస్తావా? చరిత్ర ఆనవాళ్లతో ఇక ఆటలొద్దు. కేసీఆర్పై కోపంతో సైకోలా మారాడు రేవంత్ రెడ్డి పైన దాసోజు శ్రావణ్ ఆగ్రహం. కేసీఆర్ మీద కోపంతో మొత్తం సైకోలాగా మారిపోయినట. ఎవరు? రేవంత్ రెడ్డి. అంటే కేసీఆర్ ఏ పని చేసినా దానికి విరుద్ధంగా చేస్తుండు. కేసీఆర్ చక్కగా బాటేసుకొని పోతే ఆ బాటను ఈయన గడ్డపారనో పట్టుకొచ్చి తోబెట్టట్టున్నాడు మొత్తం మీద. అంటే కేసీఆర్ పూజ చల్లితే ఈయన రాళ్ళు చల్లుతాడు అన్నట్టు. ఆ రకంగా చేస్తుండు మొత్తం పాలన. కేసీఆర్ మీద కోపంతో చేస్తే సైకో వ్యవహారం బయటకు వస్తుందట మొత్తం రేవంత్ రెడ్డి. ఇక నా సీఎం పదవి అల్లరి చిల్లర పనులకు కాదు. అబ్బో, రేవంత్ రెడ్డి సీఎం పదవి అల్లరి చిల్లర పదవులకు కాదంట. అంటే ప్రజల కోసం, ప్రజల్ని కాపాడడానికే ఉన్నట్టున్నది ఇక ఆయన పదవి. మంత్రులందరి సాక్షిగా నిధులు తెస్తా, ఏడాదికి రూపాయలు 20,000 కోట్లు తీసుకొస్తా, ఏడాదికి 20,000 కోట్లు తీసుకొస్తానని చెప్తాడు. ఇంతవరకు ఎమ్మెల్యే నియోజకవర్గాలకు నిధులు లేవు, ఎమ్మెల్సీలకు నిధులు లేవు. ఇంతవరకు ఏ నియోజకవర్గానికి కూడా రూపాయి చిల్లి గవ్వ కూడా నిధులు లేకుండా పాలన నడుస్తూ ఉన్నదట. మరి ప్రజలకు ఇచ్చిన హామీలు ఎమ్మెల్యేలు ఎట్లా నెరవేర్చాలి? మీ నాయకులు ఎట్లా నెరవేర్చాలి? ప్రజల్లోకి పాలన ఏ విధంగా తీసుకుపోవాలి? ఎక్కడ ఎవరికి రూపాయి ఇవ్వకపోతివి, డబ్బులు ఖర్చు పెట్టకపోతివి, మరి ఎట్లా నడుస్తుంది పాలన? ఎవరు అడ్డుకున్నా తొక్కుకుంటూ నిధులు తెస్తా. ఇంకెప్పుడు తెస్తావు? 1 year అయిపోయింది, ఇంకా నిధులు తీసుకొస్తా అంటున్నావు. నా జిల్లాలకు 5 ఏళ్లలో 1,00,000 కోట్లు తెచ్చుకుంటా. నా జిల్లాలకు 5 ఏళ్లలో 1,00,000 కోట్లు తెచ్చుకుంటా. ఈసారి అవకాశం పోతే మళ్ళీ దొరకది. అయ్యమ్మా, రేవంత్ రెడ్డి జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఆయన జిల్లాలకు మాత్రం 1,00,000 కోట్లు తీసుకొచ్చుకుంటాట. ఈసారి అవకాశం పోతే ఇక మళ్ళీ రాదు నాకు ముఖ్యమంత్రి పదవి అవకాశం. ఈ ఒక్కసారే వచ్చిందనుకో, వచ్చింది కదా, ఇప్పుడే నేను మొత్తం మీద నా జిల్లాలను కాపాడుకుంటా, అభివృద్ధి చేసుకుంటా. ఎన్ని జిల్లాలట ఆయన ఈసారి? 5 ఏళ్ళు. నా జిల్లాలకు 5 ఏళ్లలో ఆయన జిల్లాలు ఎన్ని ఉన్నాయో మరి 3, 4, 5, 6 ఆ జిల్లాలను మంచిగా చూసుకుంటారు. ఇక మిగతా అన్నీ బోధ పెడతాడు అన్నట్టు. ఇక వాటి గురించి అవసరం లేదు ఆయనకి. ఇంకా అభివృద్ధి జరగాలంటే రైతులు మొత్తానికి నష్టపోవాల్సిందే. అభివృద్ధి జరగాలంటే రైతులు నష్టపోవాల్సిందే అంటే భూములు ఇవ్వాలి, రైతు బంధు ఇచ్చినా రుణమాఫీ ఇవ్వకపోయినా సైలెంట్గా కూర్చోవాలి, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ ఉండాలన్నట్టు. అట్లా ఇక కేసులు తీసేయించాలని నా దగ్గరకు వస్తున్నారు. నా మీదనే 182 కేసులు ఉన్నాయి. అమ్మో, రేవంత్ రెడ్డి మీద 182 కేసులు ఉన్నాయట. కేసులు తీసేయాలని ఆయన దగ్గరికే వస్తురట. నా బాధ వాళ్ళకి చెప్పాలే బాబు, నా మీదనే 182 కేసులు ఉన్నాయి అని చెప్తుండు. ఇక మాకు కష్టపడటం తప్ప గొప్పలు చెప్పుకోవడం తెలియదు. ఇక పాలమూరులో జరిగిన రైతు పండుగలో సీఎం రేవంత్ ఇక 4వ విడత రుణమాఫీ కింద 2,747.67 కోట్లు విడుదల చేసిరట. మొత్తానికి 4వ విడత రుణమాఫీ కింద
నా 747.67 కోట్లు విడుదల చేసినట్టుగా చెప్తున్నటువంటి అంశం. ఏది మన రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేసింది. ఇక గురుకులాలపైన రేవంత్ రెడ్డి కుట్ర. ఇగో ఈ బొమ్మ గిజ్జూడు ఇగో ఈ బొమ్మ, ఈ ఫోటో మాత్రం ఎవరైనా వాడుకుంటారు. ఈ ఫోటోను ఎట్లున్నదంటే ఇదేదో నేరం చేసి ముద్దాయి లాగా మొత్తం మీద మాడిపోయిన మొహం ముద్దాయి లాగా ఇట్లా పెట్టినట్టుంది కదా. ఈ ఫోటోని అందరూ ఎక్కడ చూసుకున్నా ఈ ఫోటోనే వాడుతూ ఉన్నారు. మరి ఈ ఫోటోను చూసి వాళ్ళకు వ్యూవర్స్ కూడా పెరిగిపోతుర్రు, జనాలు కూడా అట్రాక్టివ్ అయిపోతున్నారు ఈ ఫోటోను చూసే. రేవంత్ రెడ్డి ఏదో నేరం చేసినట్టు కనబడుతుంది ఆ ఫోటోలో మొత్తం. ఇక ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సంచలనమైనటువంటి ఆరోపణలు. ఇక సీఎం గురుకులాలను కూడా మూసేసే ప్లాన్ చేసిండు. రేవంత్ రెడ్డి గురుకుల పాఠశాలని కూడా మూసేసేటువంటి ప్లాన్ చేసిండట ఆల్రెడీ. కేసీఆర్ పేరు వినొద్దు అనేటువంటి స్కూళ్లను నాశనం చేస్తుండు. గురుకులాల్లో 40% సీట్లు ఖాళీగా ఉన్నాయి. 6 నెలల నుంచి కాస్మోటిక్ ఛార్జీలు ఇక ఇస్తలేరు. నేను చేసినట్లయితే ఎంక్వైరీ చేసి తేల్చండి. నేను చేసినట్లయితే అవసరమైతే సిబిఐతో విచారణ చేయించండి. పిల్లల జీవితాలతో మాత్రం రాజకీయం చేయకండి. నా బిడ్డలకు నేను విషం పెట్టి చంపుతానా? రేవంత్ను కాపాడే ప్రయత్నం ఇక ఆకునూరి మురళి చేస్తుండు. ఇక విద్యా వ్యవస్థను సీఎం నాశనం చేస్తున్నారన్న బల్కసుమన్ రేవంత్ నయా దేశ్ముఖ్లా వ్యవహరిస్తున్నారని కూడా ఆరోపణలు చేస్తున్నటువంటి అంశం. ఇగో ఇట్లా ఉన్నది రేవంత్ రెడ్డి పాలన. గురుకులాలు, ఈ గురుకుల స్కూళ్లను ఖతం చేయాలి. కేసీఆర్ తలపెట్టిన పనులన్నీ తీసేయాలి. కేసీఆర్ జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ కట్టిండు, వాటిని గూలగొట్టేస్తావా? మరి కేసీఆర్ 10 సంవత్సరాల నుండి తెలంగాణ వచ్చినాక 10 సంవత్సరాల నుండి చాలామందిని కళ్ళలో పెట్టుకొని కాపాడుకున్నాడు. మరి వాళ్ళందరిని ఏం చేస్తావు? కేసీఆర్ అనే పదం పలుకుతున్న జనాలను ఏం చేస్తావు? కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేయాలనే నీ ఆలోచన. పాలన మీద తక్కువ ఉన్నది, కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేయాలనే ఆలోచన ఎక్కువ ఉన్నది. నువ్వు ఆ రకంగా పోతే దెబ్బ పడిపోయేది నువ్వే రేవంత్ రెడ్డి. నువ్వు అనుకుంటున్నావేమో కేసీఆర్ పేరు అనేది వినబడకుండా చెయ్యాలి రాష్ట్రంలో అని నువ్వు ఆ కోణంలో పోతున్నావు తప్ప అభివృద్ధిని మర్చిపోతున్నావు. కానీ నువ్వు చేయాల్సింది ప్రజలకు పని చేసుకుంటూ పోతే ఆటోమేటిక్గా కేసీఆర్ మాట, కేసీఆర్ పనితనం జనాలే మర్చిపోతారు. మ్యాటర్ అర్థమవుతలేదు నీకు రేవంత్ రెడ్డి సారు. ఇకపోతే యూటర్న్ సర్కార్. విచిత్రంగా రేవంత్ రెడ్డి పాలన తీరు. మొత్తానికి రేవంత్ రెడ్డి పాలన తీరు ఒక విచిత్రంగా ఉంది. యూటర్న్ సర్కార్. నిర్ణయం తీసుకోవడం, ఆ వెంటనే రద్దు చేయడం. అప్పుడే నిర్ణయం తీసుకుంటున్నారట, అప్పుడే రద్దు చేస్తున్నారట. లగచర్లలో ఫార్మా కంపెనీ పెడతామని నిర్ణయం తీసుకున్నారు. రైతులంతా ఎగబడి వ్యతిరేకత చూపెట్టేసరికల్లా మళ్ళేమైంది? ఫార్మా కంపెనీని వెనక్కి తగ్గించారు. ఇప్పుడు ఫార్మా కంపెనీ రద్దు అయిపోయిందట. మరి అక్కడ ఇక అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అదే పరిస్థితి. మాటల్లోనే కాదు అధికారిక నిర్ణయాల్లో కూడా పనితీరు. మాటల్లోనే కాదు అధికారిక నిర్ణయాల్లోనూ అదే తీరట. మాటలు చెప్పడమే కాదు అధికారిక నిర్ణయాలు తీసుకునేటివి కూడా అట్లనే ఉన్నాయి మొత్తం రేవంత్ రెడ్డి. అదాని డబ్బుల నుంచి లగచర్ల భూముల దాకా పదే మాట మారుస్తున్న సర్కార్. 10వ తరగతి పరీక్షల విషయంలోనూ ఆగమాగం. హైడ్రాను యూటర్న్ చేసిన రాష్ట్ర సర్కార్ ఇక మూసి వెంట ఉన్న ఇళ్లకు పరిహారం చెల్లించేది లేదన్న సర్కార్. హైడ్రా మొత్తం అల్చల్ చేసిరు. ఓ 4 రోజులు, 15 రోజులు, 20 రోజులు రాష్ట్ర వ్యాప్తంగా హైడ్రా మొత్తం సంచలనం. ఇక జిల్లాల వారీగా మొత్తం హైడ్రా పాక్కపోతుంది. ఇక ప్రతి జిల్లాకు కూడా హైడ్రా వ్యవస్థ వస్తుంది. బఫర్ జోన్, ఎఫ్టీఎల్ జోన్లో ఉన్న ఇళ్ళని ఊలగొట్టేస్తుంది. రేవంత్ రెడ్డి మొత్తం దుమ్ము లేపుతుండు, రాష్ట్రం అంతా దద్దరిల్తుందని అందరూ అనుకున్నారు. ఇంత యూటర్న్ అయిపోయిందట హైడ్రా. వెనక్కి తగ్గిరట. మరి ఎందుకు వెనక్కి తగ్గిండు రేవంత్ రెడ్డి? మరి ఇన్ని రోజులు కూలగొట్టిరు కదా మూసీ పరివాహక ప్రాంతం ఏరియా. ఆ పరిసర ప్రాంతాల్లో కూలగొట్టిన ఇండ్లకు సంబంధించి వాళ్లకు ఎలాంటి పరిహారం చెల్లించకుండా ప్రభుత్వం మొత్తానికి దాక్కున్నదట. పరిహారం చెల్లించారట ఇప్పుడు వాళ్ళకి. మరి వాళ్ళ పరిస్థితి ఏంది? ఇప్పుడు మూసీ వెంట ఉన్న ఇళ్లకు పరిహారం ఇచ్చేదే లేదన్న సర్కారు. పరిహారం ఇస్తామంటూ పార్లమెంటుకు సమాధానం. సర్కారు తీరుపై ప్రజల్లో తీవ్ర ఆగ్రహం. కనీస అవగాహన లేకుండా నిర్ణయాలు అని మండిపాటు. రేవంత్ రెడ్డికి అసలు అవగాహన లేకుండానే నిర్ణయాలు తీసుకుంటా ఉంటున్నాడు. చిన్నపిల్లల ఆట అయిపోయింది. రాష్ట్రాన్ని చిన్నపిల్లల చేతిలో పెట్టినట్టు అయిపోయిందట. ఇది అట్లే ఉన్నది. మరి రైతు బంధుపై సర్కారు కుట్ర. పెట్టుబడి సాయం పెడితే
పెట్టుబడి సాయం ఆపితే ఊరుకోం. ఇక రైతులను ప్రభుత్వం మోసం చేస్తుంది. బోనస్తో ఎలా మేలు జరుగుతోంది. ఇక రైతులను దగా చేసి కాంగ్రెస్ పండుగ చేసుకుంటోంది. కాంగ్రెస్పై మాజీ మంత్రి హరీష్ రావు మొత్తానికి ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి అంశం. ఇక అన్నదాతకు అండగా వ్యవసాయానికి సాయంగా కేసీఆర్ రైతు బంధు పథకాన్ని ప్రవేశపెడితే కాంగ్రెస్ ప్రభుత్వం పథకాన్ని శాశ్వతంగా బంధు పెట్టేందుకు కూడా కుట్రలు చేస్తోందని మాజీ మంత్రి హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక రైతు బంధు కంటే సన్నాలకి ఇచ్చే రూపాయలు 500 బోనస్ మేలు అంటూ రైతులు చెబుతున్నట్టు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల చెప్తున్నటువంటి అంశం. ఇక ఈ రైతు బంధు కంటే ఈ బోనస్ ఇచ్చిందే మేలని రైతులంతా అనుకుంటురట. అది తుమ్మల చెప్తున్నట. మరి ఎకరం భూమి ఉంటుంది. ఈ ఎకరం భూమిన ఒక 10 క్వింటాలు పండుతాయి. ఆయనకు 5,000 వస్తుంది. మరి ఎట్లా పరిస్థితి? ఎటు పెట్టినా రైతు బంధు బంద్ చేసి మొత్తం మీద ఈ బోనస్ అనే పేరుతోని తీసుకొచ్చినాం. రైతులు వరి పంటే కాకుండా టమాటా పెట్టుకుంటారు, మొక్కజొన్న పెట్టుకుంటారు, లేదంటే ఇంకా చిల్లర వేరే పంటలు పెట్టుకుంటారు, కూరగాయలు పంటలు పెట్టుకుంటారు. మరి వాళ్ళకు రైతు బంధు ఇయ్యక నువ్వు బోనస్ కింద మొత్తం మీద రైతు బంధు ఇచ్చేసినట్టుగా చేస్తే మరి అందరూ వరి వేయాలంటే ఎట్లా వేయాలి? అందరూ వరి వేయాలనా? వరి వేస్తేనే బోనస్ వస్తుంది. మరి బోనస్ రాకపోతే మరి ఇతరత్ర పంటలు పెట్టుకుంటే వాళ్ళకు రైతు బంధు ఎట్లా? వాళ్ళకు బోనస్ ఇస్తావా? మరి ఏ పంటకైనా బోనస్ ఇచ్చేయి. మరి రైతు బంధు జాల్తీ అనుకుంటారు, ఇక వద్దు అనుకుంటారు. ఇక సరిగ్గా ఏడాది రైతుల జీవితాల్లో పండగ తెచ్చాం రేవంత్ రెడ్డి. అబ్బో, ఏడాదిలోనే రైతుల జీవితాల్లో పండగ తీసుకొచ్చిండ్రా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తుండు. నిజమేనా? మరి రైతుల జీవితాల్లో పండగలు తీసుకొచ్చిరా? కాంగ్రెస్ ఒక్క ఉద్యోగం ఇవ్వలేదు కిషన్ రెడ్డి. ఇక ఓట్లు వేసినందుకు మేం సిగ్గుపడాలా? ఓ ఫ్లెక్సీ వార్త. మొత్తానికి ఏఈ ఆస్తి రూపాయలు 100 కోట్లు. ఏసీబీ సోదాల్లో భారీ ఆస్తుల గుర్తింపు. మొత్తానికి రంగారెడ్డి జిల్లా నీటిపారుదల శాఖ ఏఈ నిఖిల్ కుమార్ ఇంట్లో ఏసీబీ అధికారుల సోదాలు జరిపారు. తనిఖీల్లో నివ్వెరపోయేలా ఆస్తులు బయటపడ్డాయి. ఏకంగా రూపాయలు 100 కోట్లకు పైగా ఆస్తులు ఉన్నట్లు గుర్తించారు. ఆదాయానికి మించి ఆస్తుల కేసుకు సంబంధించి శనివారం ఉదయం 6 గంటల నుంచి ఇక నికేష్ బంధువులతో పాటు సన్నిహితుల ఇళ్లలో కలిపి మొత్తం 19 ప్రాంతాల్లో ఈ రకంగా 19 ప్రాంతాల్లో ఏసీబీ సోదాలు నిర్వహిస్తే ఏఈ ఆస్తి 100 కోట్లు మొత్తానికి బయటపడ్డదంట. ఇక టీజీపీఎస్సీ చైర్మన్గా బుర్ర వెంకటేశం. టీఎస్పీఎస్సీ అంటే కేసీఆర్ పాలనలో టీఎస్పీఎస్సీ ఉండే. ఇక రేవంత్ రెడ్డి టీఎస్పీఎస్సీ అనేది అది కేసీఆర్కి సంబంధించిన పేరయ్యా, దాన్ని ఉంచొద్దని టీజీపీఎస్సీగా చేసింది. ఇక మొత్తానికి బుర్ర వెంకటేశం చైర్మన్గా దానికి చైర్మన్గా బుర్ర వెంకటేశ్ను నియమించిందంట. నియామకం పైన గవర్నర్ సంతకం కూడా పెట్టిరట. డిసెంబర్ 3న బాధ్యతలు తీసుకునే ఛాన్స్ ఉంది. మొత్తానికి డిసెంబర్ 3వ తారీఖున 2030 వరకు పదవిలో కొనసాగనున్న బుర్ర. మరో 2 రోజుల్లో ముగియనున్న మహేందర్ రెడ్డి పదవి కాలం. ఇక 2 రోజులు అయితే మహేందర్ రెడ్డి పదవి కాలం ముగుస్తుందట. ఇక బుర్ర మొత్తం మీద 3 రోజుల్లో పదవి చేపట్టబోతుండు. పేరు భలే ఉన్నది బుర్ర. ఐటీ శిక్షణ కేంద్రాలకు అసలైన చిరునామా. ఇక కొలువులకు రాచబాట. అలా చేస్తే ఇక బ్రిక్స్ ఆదేశాలపై 100% సుంకం విధిస్తామంటూ డొనాల్డ్ ట్రంప్ చెప్తుండట. రైతు రుణమాఫీతో కొత్త చరిత్ర. రైతు రుణమాఫీతోని కొత్త చరిత్ర అందుబాటులోకి రాబోతుందట. మరి కొత్త చరిత్ర ఏమొస్తుంది? రైతు రుణమాఫీతోని కొత్త చరిత్ర ఏమొస్తుంది? ఇంకా నువ్వు చేయకనే పోతువి. ఎప్పుడు చేస్తావు రుణమాఫీ? రైతు రుణమాఫీ ఎప్పుడు చేస్తావని రైతులంతా ఎదురు చూస్తూ ఉన్నారు. నువ్వు చేస్తావో చేయవో కూడా తెలియదు. డిసెంబర్ 9 అన్నావు, 15 ఆగస్టు అన్నావు, తర్వాత మళ్ళా ఎంపీ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత అన్నావు, మొన్న కూడా ఓ మాట చెప్పినావు. ఇప్పుడు మళ్ళీ డిసెంబర్ అంటున్నావు, లేకపోతే జెండామాంధ్రం అంటున్నావు, లేకపోతే స్థానిక ఎన్నికలు అయిపోయాక కూడా చేస్తావా చేయవా అనేటువంటి భయంలో ఉన్నారు ఇలా రాష్ట్రంలో ఉన్న రైతులంతా. ఏడాదిలో రూపాయలు 21,000 కోట్లతో 25 లక్షల మందికి లబ్ధి. ఇక దేశంలో సాగుకు ఉచిత విద్యుత్తు. ఇక పేటెంట్ కాంగ్రెస్ ప్రభుత్వానిదే. పాలమూరు ప్రగతికి కేసీఆర్ కుటుంబం ఇక మోకాలడ్డు. మొత్తానికి మహబూబానగర్ జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులు నిర్మించి ఇక 20 లక్షల ఎకరాలకు నీరిస్తా. 5 ఏళ్లలో ఈ ప్రాంతానికి 1,00,000 కోట్లు తెస్తా. రైతు పండగ ముగింపు వేడుకల్లో మొత్తానికి రేవంత్ రెడ్డి చెప్తున్నటువంటి మాటలు ఇట్లా ఉన్నాయి.
రాష్ట్రంలో రైతు సంక్షేమానికి ఏడాది వ్యవధిలో 54,000 కోట్లు ఖర్చు చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీకి దక్కుతుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. 21,000 కోట్లతో 25 లక్షల మందికి రుణమాఫీ చేసి చరిత్ర సృష్టించిందని కూడా తెలిపారు. ఇక వరి వేస్తే ఉరి అని అప్పట్లో కేసీఆర్ అంటే, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో ధాన్యం విక్రయించిన 3 రోజుల్లో 500 బోనస్ రైతుల ఖాతాల్లోకి ఇక కనకవర్షంలా వస్తుంటే బారాసా నాయకుల గుండెల్లో పిడుగులు పడుతున్నాయన్నారు. వరేస్తే మెడకు ఉరి అని కేసీఆర్ చెప్పిందట. ఇప్పుడు బోనస్ రైతులు వడ్లు అమ్ముకున్నాక 3-4 రోజులలోనే కనకవర్షం లాగా పడుతున్నాయట. వర్షం పడ్డట్టు పడుతున్నాయట. ఏది బోనస్ 500 రూపాయల బోనస్. ఈ కనకవర్షం పడతా ఉంటే తెలంగాణలో ఉన్నటువంటి బీఆర్ఎస్ నాయకులు గుండెల్లో గుబులు పుడుతుందట. వాళ్ళు ఓర్చుకోలేకపోతున్నట్టు దాన్ని. ఎట్లేస్తున్నారు రేవంత్ రెడ్డిని అట్లా ఓర్చుకోలేకపోతున్నట. కనకవర్షాన్ని చూసి బీఆర్ఎస్ వాళ్ళు ఓర్చుకోలేకపోతున్నట్టు. పారిశ్రామిక వాడకు 300 ఎకరాలు ఉండొద్దా? పారిశ్రామిక వాడకు 300 ఎకరాలు ఉండొద్దా? కేసీఆర్ 1000 ఎకరాల ఫామ్ హౌస్ ఉండొచ్చు కానీ, కేసీఆర్కు 1000 ఎకరాల ఫామ్ హౌస్ ఉండొచ్చు కానీ, కొడంగల్లో యువత ఉద్యోగాలకు 300 ఎకరాల్లో పారిశ్రామిక ఉండకూడదా? ఇక్కడ పుట్టి ఇక్కడ మట్టిలోనే కలిసే వాణ్ణి. ఈ ప్రాంతంపై నాకంటే ఎక్కువ ప్రేమ ఎవరికి ఉండదు. ఇక్కడ పారిశ్రామిక వాడ తీసుకొచ్చి 25,000 మందికి ఉద్యోగాలు కల్పించే బాధ్యత నాది. ఆయన పుట్టిన ఏరియాలో మొత్తానికి పారిశ్రామిక వాడ తీసుకొస్తాడంట, దాన్ని అభివృద్ధి చేస్తాడంట. 1,300 ఎకరాల్లో పారిశ్రామిక వాడ ఉండకూడదా? కేసీఆర్కు 1000 ఎకరాల ఫామ్ హౌస్ ఉంది, మరి నాకెందుకు ఉండొద్దు అని మాట్లాడుతుంది. నువ్వు కూడా సంపాదించుకో 2,000 ఎకరాలు, ఏమవుతుంది? ఇక ఎవరు ముఖ్యమంత్రి పదవి అనుభవిస్తే వాళ్ళు 1,000 ఎకరాలు సంపాదించుకోరు. ఇక రాష్ట్ర ప్రజలు చేతికి దేరి, రాష్ట్ర ప్రజల చేతికి చిప్పలు తీసుకురాలి. పదవి ఎవడైతే అనుభవిస్తాడో వాడేమో ఎకరాల కొద్దీ సంపాదించుకోండి. పేద ప్రజల్ని బొందబెట్టే ప్రయత్నమయ్యా ఏదేమైనా. ఏ నాయకుడు పదవిలోకి వచ్చినా నష్టపోయేది పేదోళ్ళే తప్ప ఎవ్వరు లేరు. మాది ప్రజల ప్రభుత్వం, రాష్ట్రం తెచ్చుకుంది రైతుల కళ్ళల్లో ఆనందం చూసేందుకే. ఇక ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క రాష్ట్రం తెచ్చుకున్నది ప్రజల కళ్ళల్లో ఆనందాన్ని చూడడానికే రాష్ట్రం తీసుకొచ్చినామని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క చెప్తుండు. ఇక గత 10 ఏళ్లలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ చిన్న భిన్నం. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కదలి వచ్చిన కర్షకలోకం, కిక్కిరిసిన స్టాళ్ళు, ఇక ఆకట్టుకున్నటువంటి ప్రదర్శనలు. మొత్తానికి జనాలు ఈ రకంగా కదిలొచ్చిరట. మహబూబానగర్ జిల్లా అమిస్తాపూర్ సభకు హాజరైన ప్రజలు, కాంగ్రెస్ కార్యకర్తలకు అభివాదం చేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పక్కన ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క. ఎడబోయింది ఆయన పోటవలు స్టేజ్ ఏమయ్యలే, పక్కన బట్టి విక్రమార్క అన్నారు, గీడనా అదే. మొత్తానికి జనాలు తండోపతండాలుగా వచ్చిరట. మరి ఎవరెవరికి ఎంత డబ్బులు ఇచ్చిరు? కొంతమంది వచ్చిరులే. ఇప్పుడు ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి చుట్టుపక్కల ఉన్న వాళ్ళు చాలామంది రావచ్చు, కానీ ఇక మిగతా ప్లేస్లో నుండి మాత్రం ఏ పార్టీ అధికారంలో ఉన్నా ప్రజలు కూడా డబ్బులు ఇస్తేనే సభకు వచ్చి కూర్చుంటారు, లేకపోతే ఒక్కరు రారు. నువ్వు ఎన్ని మాయమాటలు చెప్పినా, ఎంత బుజ్జగింపులు చేసినా 500 రూపాయలు 1000 రూపాయలు చేతిలో పెట్టాలి, మంచిగా మధ్యాహ్నం భోజనం పెట్టాలి. గా రకంగా అన్ని ఏర్పాట్లు చేస్తేనే అయ్యా నేను వస్తా. లేకపోతే మా ఇంట్లో నలుగురు ఉన్నారు, నలుగురం వస్తాం 2,000 ఇస్తావా 3,000 ఇస్తావా ఇట్లా. ఇక సభ కూడా బ్రహ్మాండంగా పాస్ అయిపోతుంది. ఇక జనాలే కదా, ఏ నాయకునికి కావాల్సిందో జనాలు కావాలి. జనాలు వచ్చిరంటే సభ పాస్ అట్లా. ఇక అవినీతి తిమింగలం. ఎవరు అవినీతి తిమింగలం? నీటిపారుదల శాఖ ఏఈఈ ఇల్లు బంధువుల నివాసాల్లో అనీషా సోదాలు. ఇక నికేష్ కుమార్ అరెస్టు. 17.73 కోట్ల అక్రమ ఆస్తుల గుర్తింపు. బహిరంగ మార్కెట్లో వాటి విలువ 100 కోట్లు ఉంటుందని కూడా అంచనా వేస్తున్నారట. మొత్తానికి అతడు చేసింది ఏఈ ఉద్యోగమే, కానీ అక్రమాస్తులు మాత్రం కొండంత ఉద్యోగంలో చేరి 10 ఏళ్లలోపే అయిన అవినీతి సంపాదన రోజుకు లక్షల్లోనే నీటిపారుదల శాఖలో ఏఈగా చేస్తూ గతంలోనే ఇక ఏసీబీకి చిక్కి సస్పెండ్ అయిన హేరూర్ నికేష్ కుమార్ ఒక రోజుకే లక్షల్లో సంపాదన.
17.73 కోట్ల అక్రమ ఆస్తుల గుర్తింపు. ఇగో ఇట్లా ఈ రకంగా సంపాదించినట నాయన. ఇది గత ప్రభుత్వంలో ఉన్నట్టున్నది మరి. మామూలు సంపాదన కాదు ఏదేమైనా. ఇకపోతే కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపైన నేడు ఛార్జ్ షీట్. ఇక ఇదంతా ఈ కుంభకోణము కేసీఆర్ అంత దగ్గరకు వచ్చి చూడలేడు కదా. పాలన నడిపించే కాలంలో అంత మనోళ్ళే కదా అనుకొని మనిషికో వ్యవస్థ అప్పచెప్తే ఆ వ్యవస్థలో ఇట్లాంటి కొంతమంది ద్రోహులు ఇట్లాంటి వాళ్ళు చేయడం వల్లనే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పేరు లేకుండా పోతుంది. అసలు వాస్తవానికి బీఆర్ఎస్కు ఓట్లు తగ్గిపోవడానికి కారణం కేసీఆర్ కాదు, స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు. ఆ ఎమ్మెల్యేల కింద నియోజకవర్గాల్లో జిల్లా బాసులు, జిల్లాలో పనిచేసేటువంటి యంత్రాంగము సరిగా పనిచేయకుండా పోయింది. నాది మాది అన్న తీరులో పనిచేసింది. అందులోనే దోపకం కూడా ఎక్కువైపోయింది. ప్రజలను పట్టించుకోకుండా దూరం పెట్టినటువంటి పరిస్థితి ఆ సమయంలో ఉంది. అందుకే కేసీఆర్ కాదు ఇక బీఆర్ఎస్ పార్టీ స్థానికంగా ఉన్న లీడర్ల మీద విరక్తి పుట్టి మొత్తం కాంగ్రెస్ పార్టీకి ఓట్లు గుద్దిపడేసారు. అట్లా అయిపోయింది మొత్తం మీద. ఇక కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపైన నేడు ఛార్జ్ షీట్. జిల్లా నియోజకవర్గ స్థాయిల్లో ప్రజల ముందుంచుతామంటూ కిషన్ రెడ్డి చెప్తుండు. కాంగ్రెస్ ప్రభుత్వం హామీల అమలులో విఫలమవుతోందని కూడా గత బారాస పాలన అడుగుజాడల్లోనే మొత్తానికి కాంగ్రెస్ పాలన కూడా నడుస్తూ ఉందట. ఇచ్చినటువంటి హామీలు మొత్తం నెరవేర్చకుండా ఆగమైపోతుంది ఇవాళ కాంగ్రెస్ పార్టీ. బీఆర్ఎస్ చేసినట్టుగానే కాంగ్రెస్ పార్టీ కూడా చేస్తుంది, కాంగ్రెస్ ప్రభుత్వం కూడా చేస్తుందని కిషన్ రెడ్డి చెప్తాడు. మరి బీఆర్ఎస్ అట్లనే చేసిందా? బీఆర్ఎస్ హయాంలో ఇచ్చిన మాట నెరవేర్చుకుంటా. రైతులను అయితే ఆగం చేయలే బీఆర్ఎస్. రైతులను మంచిగా కళ్ళల్లో పెట్టుకొని చూసుకున్నది. ఇవాళ రేవంత్ రెడ్డి ఇప్పటికీ రైతులకు ఏం చేసింది లేదు. అసలు ఎమ్మెల్యేలకు జీతాలు లేవంట, ఎమ్మెల్సీలకు జీతాలు లేవంట. మరి జీతాలు ఉన్నాయో లేవో కానీ నిధులు లేవు. జీతాలు ఉండొచ్చు అయితే నిధులు లేకుండా పోయినాయి. మరి ఆ నిధులు ఇస్తే నియోజకవర్గాలు అభివృద్ధి చేసుకుంటారు. నిధులు ఇవ్వకపోతే ఎట్లా అభివృద్ధి జరుగుతుంది? బఫర్ మింగిన గనుడు. అక్రమాలను సక్రమం చేయడంలో ఇక నికేష్ దిట్ట. అక్రమాలను సక్రమంలో చేయడంలో నికేష్ మొత్తం దిట్టుడు. ఏదైనా తప్పు ఉంటే దాన్ని సరిచేయడంలో మంచి తెలివికల్లుడు, ప్రజ్ఞుడు. తెలివికల్లుడు అంటే కోట్ల సంపాదించాలనే ఆలోచన. తప్పును సరిచేయాలంటే పైకం తీసుకునే ఉంటుంది కథ. ఇక ఎన్ఓసీలతో లూటీ చేసిరట. మొత్తానికి కథనం 14లో ఉందట. ఎన్ఓసీలతో తల్లి కుమారుడు క్లాస్మేట్స్. ఇగో ఈమె తల్లి, ఆయన కుమారుడు, వీళ్ళిద్దరు క్లాస్మేట్స్ అట. తరగతి గదిలో రోషన్, అతడి తల్లి స్వర్ణలత. ఇక వృత్తాల్లో మొత్తానికి రోషన్, స్వర్ణలత తల్లి కూతురు క్లాస్మేట్స్ గిట్లెట్లా అయ్యారు? మరి తల్లి చాలాసార్లు ఫెయిల్ అయిపోయినట్టుంది, ఇక వెనుకబడిపోయింది. ఈ చిత్రంలో కనిపిస్తున్న తల్లి కుమారుడు క్లాస్మేట్స్. ఉజ్వల భవిష్యత్తు కోసం కుమారుడిని డిప్లొమా కోర్సులో చేర్చిన తల్లి తాను ఎందుకు చేర్చుకోకూడదని ఆలోచించారు. ఇంకేముంది, ప్రవేశం తీసుకుని యువకుడితో కలిసి తరగతులకు హాజరవుతున్నారు. ఇక స్ఫూర్తిదాయకమైనటువంటి ఈ ఉదాంతానికి పెద్దపల్లి జిల్లా ఖానాపూర్ మండలం గూడారం గ్రామం ఇక వేదిక అయింది. మొత్తానికి 38 ఏళ్ల జుక్కల స్వర్ణలతకు ఇంటర్మీడియట్ చదివేటువంటి సమయంలో పెళ్ళైంది. కూలి పని చేసే భర్త లక్ష్మణ్ ప్రోత్సాహంతో ఆమె భవిష్యత్తులో డిగ్రీ పీజీ చదివారు. ఈ దంపతులకు 2 కుమారులు. పెద్ద కుమారుడు రోషన్. ఇక రోషన్ను ఐటీఐలో ఏడాది కాలపరిమితి ఇక కలిగినటువంటి కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ కోర్సులో చేర్చాలని నిర్ణయించారు. ఈ కోర్సు అభ్యసించేందుకు ఇక వయో పరిమితి 45 సంవత్సరాల వరకు ఉండటంతో ఇక సెప్టెంబర్లో నిర్వహించినటువంటి స్పాట్ అడ్మిషన్లో కుమారుడితో కలిసి ఆమె సైతం ఐటీఐలో చేరారు. ఇద్దరు కలిసి రోజు 15 కిలోమీటర్ల దూరంలోని పెద్దపల్లి ఐటీఐలో తరగతులకు హాజరవుతున్నారు. తాను నేర్చుకోవడంతో పాటు ఈ కుమారుడిని ప్రోత్సహించేందుకు ఈ కోర్సులో చేరినట్లు కూడా స్వర్ణలత మొత్తానికి న్యూస్ టుడేకు తెలిపినటువంటి అంశం. స్వర్ణలత ఇంకా చదువుకుంటుంది, కుమారుడిని చేర్చిందంట, స్వర్ణలత కూడా బయటికి పోతుందట. మరి రైతులు ఉచ్చులో పడొద్దు. ఎవరు ఉచ్చులో? బీఆర్ఎస్ ఉచ్చులో పడొద్దు. నేను రైతు బంధు ఇచ్చినా
రుణమాఫీ ఇచ్చినా రుణమాఫీ చేసినా చేయకపోయినా ఎవ్వరేం చెప్పినా బీఆర్ఎస్ వాళ్ళ ఉచ్చులో మాత్రం పడకండి. నేను ఇస్తే ఇస్తా, లేకపోతే మీకు గుండు కొడతా. ఇగో ఇట్లా ఉంటాయి రేవంత్ రెడ్డి పనితీరు. ఇచ్చినా ఇవ్వకపోయినా మీరు నేను చెప్పినట్టే వినాలే, నేను ఇచ్చినప్పుడే తీసుకోవాలి అన్నట్టు. ఎవ్వరు కూడా నోరు తెరిచి అడగొద్దు. రాష్ట్రంలో వ్యతిరేకంలో ఉన్న పార్టీలు అడగొద్దు, ప్రజలు అడగొద్దు. ఇచ్చింది తీసుకోవాలి, పెట్టింది తినాలి. అవి అట్లా ఉన్నది. బీఆర్ఎస్ నాయకుల మాయలను నమ్మి అభివృద్ధిని అడ్డుకోవద్దు. ఏడా అభివృద్ధి చేస్తున్నావు నువ్వు? బీఆర్ఎస్ వాళ్ళ మాటలను నమ్మి అభివృద్ధిని అడ్డుకోవద్దు. తెలంగాణ రాష్ట్ర రైతులారా, ప్రజలారా అని చెప్తున్నావు. మరి ఎక్కడ అభివృద్ధి జరిగింది? ఇచ్చిన 6 గ్యారెంటీలు అమల్లోకి వచ్చినాక 2 నెలలో, 3 నెలలో, 6 నెలలకు నెరవేర్చితే నీ అలా దుమ్ము పోసేటోళ్ళ, నీ అభివృద్ధిని అడ్డుకునేటోళ్ళ నీకు ఇన్ని మాటలు వచ్చేటియా? ఎక్కడ వాయ? మరి అప్పో సొప్పో చేసి ఏదో చేసి తలకిందులో పడి ఢిల్లీ నుండి పైసలు తీసుకొచ్చి రాష్ట్రాన్ని ఇచ్చిన మాట నిలబెట్టుకొని ఉంటుంది. ఇచ్చిన మాట నిలబెట్టుకుంటే ఇవాళ రేవంత్ రెడ్డి బేష్ అనేటోళ్ళు రాష్ట్ర ప్రజలు. నీకు వ్యతిరేకత పెరిగేది కాదు. మరి వ్యతిరేకత పెరగడానికి కారణం ఏంది? నువ్వు ఇచ్చిన మాట తప్పినావు. నీకు ముఖ్యమంత్రి పదవి ఇవ్వడం తెలంగాణ రాష్ట్ర ప్రజలు అయ్యో రేవంత్ రెడ్డి ఏదో చేస్తాడు, రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాడు, కేసీఆర్ హయాంలో ఏం జరిగిందో, ఏం పోయిందో, ఏం తిన్నారో, ఏం జరిగిందో తెలియదు. ఇలా నువ్వు వచ్చినావు, బాగు జరుగుతుంది అనుకున్నారు. మరి ఏం చేసినావు నువ్వు? ఇక లగచర్లలో పారిశ్రామిక పార్కు భూసేకరణకు ప్రకటన జారీ. రైతుల ఆమోదంతోనే నోటిఫికేషన్లో ప్రభుత్వం స్పష్టత. మంచి ప్యాకేజీ. మొత్తానికి లగచర్ల వెనక్కిపోయింది. ఇక కృష్ణా బోర్డును పట్టించుకోవద్దు. 1005 టీఎంసీలో రాష్ట్రానికి 70% దక్కాలి. ఇక ట్రైబ్యునల్ ఎదుట సమర్థంగా వాదించండి. శ్రీశైలంలో టెలిమెట్రీ యంత్రాలు కూడా అంటూ రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నాడు. టెలిమెట్రీ యంత్రాలు. ఇక టీజీపీఎస్సీ చైర్మన్గా బుర్రా వెంకటేశంని నియమించారు. ఇక 54,000 కోట్లతో రైతుల జీవితాల్లో వెలుగు. 54,000 కోట్లతోని రైతుల జీవితాల్లో వెలుగు నింపుతున్నారట. నిరుడు ఇదే రోజు మార్పు కోసం ఓటేశారు. 54,000 కోట్లతో రైతుల జీవితాల్లో వెలుగు. నిరుడు ఇదే రోజు మార్పు కోసం ఓట్లేశారు. ఇక ఆ ఓటే రైతన్న చరిత్ర తిరగరాసింది అంటూ రేవంత్ రెడ్డి చెప్తుండు. రైతు పండుగ విజయవంతం. ఇక పాలమూరులో భారీగా తరలివచ్చిన ప్రజలు సీఎం రాకకు ముందే నిండినటువంటి ప్రాంగణం. కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం. అయ్యో రేవంత్ రెడ్డి రాకముందే ప్రాంగణం మొత్తం నిండిపోయిందట. ఇగొస్తాడో ఆగస్తాడో మరి ఏం తీసుకొస్తాడో తినడానికి అని ఆశతోనే వచ్చినట్టున్నారు రాష్ట్రంలో. అక్కడ ఆ ఏరియాలో ప్రజలంతా ఇగొంది రైతు సదస్సులో ప్రజలకు సీఎం రేవంత్ అభివాదం. రేవంత్ రెడ్డి సార్ రాకముందే ఆ ప్రాంగణం అంతా ప్రజలతో నిండిపోయిందట. ఇక మరి మా బాప అత్తుండు, మరి ఏం తెస్తాడో తినడానికి మా సారు అని సంబరపడ్డారు. మరి ఇక గిరిజనులను అడ్డం పెట్టుకొని లగచర్లలో మంటలు రేపారు. గతంలో భూసేకరణ చేయకుండానే ప్రాజెక్టులు కట్టారా? ఎవరు అడ్డొచ్చినా కొడంగల్కు పరిశ్రమలు తీసుకొస్తా, 25,000 ఉద్యోగాలు ఇచ్చి అభివృద్ధి చేసి రుణం తీర్చుకుంటా. దేశంలో 10 నెలల్లోపే 21,000 కోట్ల రుణమాఫీ ఘనత మాదే. ఇక సంక్షేమ పథకాల కోసం అప్పులు తేలేదు, భూములు అమ్మలేదు. అప్పుడు వరి వేస్తే ఉరే అన్నారు, ఇప్పుడు బోనస్ ఇస్తున్నాం. పాలమూరుకు ఏటా 20,000 కోట్లు కేటాయిస్తాం. ఇక కేసీఆర్ ఎవరిని కలవలే, రేవంత్ అన్న అంటే ఇక పలుకుతున్నా. రైతు సదస్సు ముగింపు సదస్సులో రేవంత్ అన్న అని ఎవరన్నా పిలిస్తే పలుకుతున్నట. రేవంత్ అన్న ఏడున్నవన్నా అనగానే ఇక్కడనే ఉన్నా అని పలుకుతున్నట్టున్నాడు మొత్తం మీద. ఇట్లా కేసీఆర్ హయాంలో రైతులకు వరేస్తే ఊరే అని చెప్పిండట అప్పుడు. ఇప్పుడు అట్లా కాదు, ఏడున్నవన్నా అంటే ఉన్నా అట్లా. ఏడాది పాలన ఎటు? ఇక దొంగ బెయిల్, నకిలీ బెయిల్తో జైలు నుంచి దర్జాగా బయటకు. చంచల్గూడలో ఖైదీ మాయ. మొత్తానికి అండర్ ట్రయలర్ సహకారం. చోరీ కేసు నిందితుడికి బెయిల్. మొత్తానికి సెక్షన్లో విధుల అప్పగింత. పాత బెయిల్ పత్రాలతో ఇక ఫోర్జరీ. అధికారుల పరిశీలన పైనే
ఇక పీటీ వారెంట్తో వెలుగులోకి ఖైదీ కోసం పోలీసుల గాలింపు. మొత్తానికి ఇట్లా జరిగిందా. ఊసూరుమనిపించిన రైతు పండుగ, అసెంబ్లీలో కాంగ్రెస్ పాలనను ఎండగడతాం. రైతు పండుగ ఊసూరుమనిపించిందట. అసెంబ్లీలో కాంగ్రెస్ని మొత్తానికి ఎండగట్టాలనేటువంటి ఆలోచన ఇవాళ అసెంబ్లీలో హరీష్ రావు చేస్తుండా, మరి లేకపోతే అసెంబ్లీలో ఉన్న వాళ్ళంతా చేయాలనుకుంటురా. ఎందుకంటే పాలన చక్కగా లేదు కాబట్టి. ఇకపోతే రాష్ట్ర ప్రభుత్వం మహబూబా నగర్లో ఆడంబరంగా నిర్వహించినటువంటి రైతు పండుగ యావత్ తెలంగాణ రైతాంగాన్ని ఊసూరుమనిపించిందని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. ప్రభుత్వం ఏర్పడి ఏడాదైన సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి రైతులందరికీ రుణమాఫీ, వానాకాలంతో పాటు యాసంగికి కలిపి ఎకరాకు 15,000 రైతు భరోసా ప్రకటిస్తారనుకుంటే మరోసారి ఎండ ఇక మొండి చెయ్యి చూపిస్తున్నారు. కౌలు రైతులు, ఉపాధి కూలీలకు రైతు బంధు అతిగతి లేకుండా పోయిందని పేర్కొన్నారు. రైతు పండుగలో సీఎం ప్రసంగం చేస్తే రైతుల పట్ల ప్రేమ కంటే గిరిజనుల నుంచి భూసేకరణ ఇక చేయడంలో ఘోరంగా విఫలమయ్యామనేటువంటి ఆవేదన కూడా కనిపించిందని వ్యాఖ్యానించారు. అభివృద్ధి జరగాలంటే రైతులు నష్టపోవాలని సీఎం చెబుతున్నారని, వారిని బెదిరిస్తున్నారని కూడా విమర్శించారు. అసెంబ్లీకి రమ్మని సీఎం తెగ పిలుస్తున్నారని కూడా, తాము ఆ సమయం కోసమే ఎదురు చూస్తున్నారని కూడా చెప్పినటువంటి అంశం. ఇక కాంగ్రెస్ ఏడాది పాలన అసలు రంగు బయట పెట్టేందుకు సిద్ధంగా ఉన్నామని కూడా, ఇక మైకులు కట్ చేయకుండా సమయం కేటాయించే దమ్ముందా అని ప్రశ్నించారు. రైతు బంధు పథకాన్ని శాశ్వతంగా ఇక బంధు పెట్టే కుట్రకు తెరలేపుతున్నారట. రైతు బంధు ఏదైతే ఉందో అది కేసీఆర్ రైతు బంధు ప్రవేశపెట్టినగా, ఆ రైతు బంధును శాశ్వతంగా కట్ చేయాలనేటువంటి ఆలోచన చేస్తున్నారట. ఇలా ఎవరు? మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుట్రలు చేస్తున్నారు అట్లా. ఇకపోతే రైతు బంధు కంటే సన్నాలకు ఇచ్చేటువంటి 500 బోనసే మేలు అని రైతులు చెబుతున్నారని వ్యవసాయ శాఖ తుమ్మల చెప్పడం ఇక శోచనీయమన్నారు. ఇక వీళ్ళే డప్పు కొట్టుకుంటారు. రైతులట రైతు బంధు కంటే ఈ 500 బోనసే మంచిగుందని సంబరపడుతురట. మరి నిజమేనా అది? ఆ రకంగా అబద్ధాలతోని కాలం గడుపుతూ ఉన్నారు. ఇప్పుడు ఈయన చెప్పిన మాటకి ప్రజలు ఎట్లా చెప్పాలి సమాధానం? ఎవరన్నారు మరి రైతులు బోనసే మంచిగా ఉందని? ఏ రైతు చెప్పిండు? సురేఖకు ఆ అర్హత లేదు. ఆర్ఎస్ ప్రవీణ్ కొండ సురేఖను మొత్తానికి తెలంగాణ సమాజం తిరస్కరించిందని, ఆమెకు మంత్రిగా ఉండే అర్హత లేదని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. ఆమె ఆస్కారం లేకుండా మాట్లాడుతున్నటువంటి తీరును ప్రజలు గుర్తించారని, ఆమె కుటుంబం మొత్తానికి గురించి వరంగల్ ప్రజలకు తెలుసన్నారు. తాను ప్రభుత్వ హాస్టల్లో చదువుకుని ఇక ఐపీఎల్ అయ్యానని, దేశ సేవ చేయడంతో పాటు ఇక 7 ఏళ్ల సర్వీసు వదులుకొని రాజకీయాల్లోకి వచ్చానన్నారు. రాష్ట్రంలో గురుకుల విద్యా వ్యవస్థ ఇక కుప్పకూలిందని కూడా విమర్శించారు. ఇక సంవత్సర కాలంగా విద్యా సాంఘిక సంక్షేమ శాఖ మంత్రులు లేరని కూడా, సమస్యలపై విద్యార్థులు రోడ్డెక్కుతున్నారని కూడా పేర్కొన్నారు. సంవత్సర కాలంగా విద్యా సాంఘిక సంక్షేమ శాఖ మంత్రులు లేరట. ఆ రకంగా విద్యార్థులు రోడ్లు ఎక్కుతున్నారట. సురేఖకి మంత్రి పదవి అనేది వేస్ట్ అట మొత్తానికి. ఇకపోతే మన వెలుగు చూడురిగో, ఇది కేసీఆర్ సారు తమ్ముడో అన్ననో బంధువో రక్తం పంచుకొని పుట్టినటువంటి మిత్రుడో అన్నట్టుగా పనిచేస్తుంది ఈ బొమ్మ, ఈ పత్రిక. మొత్తానికి ఎవరికి? రేవంత్ రెడ్డికి అట్లా అచ్చుకుద్దినట్టు పనిచేస్తుంది ఈ పత్రిక. చూడురిగో మొత్తం రేవంత్ రెడ్డి ఫ్లెక్సీ ఫోటో, ఇక కటౌట్ గట్టిగా వేసిరు, ఏలు పైనకు పెట్టిండు. మరి ఏందో వానదేవుడికి చెప్తుండా, మరి దేవతలకు చెప్తుండా, మొత్తం మీద జనాలంతా పైనకు చూడురి మీ పని అవుతుంది ఇక అన్నట్టు చూపెడుతుండా. మరి మొత్తం మీద చూపెడుతున్నావా? చూడురిగో ఏలు పైనకు పెట్టి చూపిస్తున్నాడు. మరి ఏలు పైనకు పెట్టి చూపెట్టడానికి కారణం ఏంది? పైనకు పెట్టిండా, మరి ప్రజల వైపు పెట్టిండా, ఈ ఫోటోని అట్లా తీసుకొచ్చిరా ఈ పత్రికోళ్ళు? మరి మొత్తం మీద ఏళ్ళు మాత్రం పైనకు చూపెడతాడు. మరి ఇక్కడికి వచ్చిన సభ ప్రాంగణంలో ఉన్న ప్రజలంతా ఒక్కసారి పైనకు చూడండి, మీ అందరి పని సుక్కలు లెక్క అయిపోతుంది అంటుండా. మరి ఆగమాగం అయిపోతారని చెప్తుండా. మరి ఏందో ఇది సిగ్నల్ అర్థమవుతలేదు. ఇకపోతే మహబూబా నగర్ జిల్లా
అమిస్తాపూర్లో శనివారం జరిగిన రైతు పండగ. ఈ రైతు పండగనట, ఏం పండగనా అని పండగ సల్లగుండా. మాయగాళ్ళ మాటలు నమ్మి మోసపోవద్దు. మాయగాళ్ళు అంటే ఎవరు మరి? మాయగాళ్ళ మాటలు నమ్మి మోసపోవద్దట. మరి మాయగాళ్ళు ఎవరు? ఇప్పుడు అధికారంలో ఉన్నది మీరు, మాట ఇచ్చేది మీరు, మాటలు నమ్మేది మీ. మరి మాయగాళ్ళ మాటలు నమ్మొద్దు అంటే శత్రువులైనా పగోడైనా పాలోడైనా మస్తుగా చెప్తాడు. చెప్పినవన్నీ పట్టించుకుంటూ పోతామా? నువ్వు మంచిగా చూసుకుంటే ఎవరు చెప్పినా ఇంకోరు మాటలు వినరు. ప్రజలు వినరు, రైతులు వినరు. నువ్వే చక్కగా చూసుకున్నప్పుడు వాళ్ళు చెప్పింది నిజమే అనిపిస్తుంది. మరి అభివృద్ధి పైన బీఆర్ఎస్ కుట్రలు. అబ్బో, ఇక రేవంత్ రెడ్డి చెప్తుండే ఈయన అభివృద్ధి చేస్తూ ఉంటే బీఆర్ఎస్లు కుట్రలు చేస్తూ ఉన్నారట అడ్డం వచ్చి. ఏడాది కాలంలో రాష్ట్ర ప్రభుత్వం చేసింది చెప్పుకోవడంలో వెనకబడ్డం. ఏం చేసిర్రు? ఈయన చేసిన పనులట చెప్పుకోవడంలో వెనకబడ్డాడట. ఏడాదిలోనే పనిలో పడి దాని గురించి ఆలోచన చేయలేదు. మాకు ఆడంబరాలు తెలియదు. పాలమూరులకు ఇక పని చేయడం తప్ప గొప్పలు చెప్పుకునేది తెలియదు. కష్టపడటం తప్ప గొప్పలు చెప్పుకోం. ఇప్పటి నుంచి నేను మాట్లాడను, ఇక మీరే జనం మాట్లాడాలి. పాలమూరులో జరుగుతున్న అభివృద్ధిని నలుదిక్కుల చాటాలి. ఇప్పటి నుండి రేవంత్ రెడ్డి మాట్లాడట, ప్రజలే మాట్లాడారట అభివృద్ధి గురించి. ఎట్లా అభివృద్ధి అంటే మొత్తం పూల రోడ్లు అయిపోతున్నాయి. రోడ్లన్నీ పూలై ఇందిరమ్మ ఇండ్లు, ఏ ఊరికి మొత్తం ఇందిరమ్మ ఇండ్లు ఇట్లా మెరిసిపోతున్నాయి. దగదగ మెరిసిపోతున్నాయి ఇందిరమ్మ ఇండ్లు. ఏ ఊరికి పోయినా ఇందిరమ్మ ఇండ్లే కనబడుతున్నాయి. మొత్తం బంగ్లాలు. ఊళ్ళో అసలు పేద రైతులే లేరు, పేద ప్రజలే లేరు, పాత ఇండ్లే లేవు, మొత్తం బంగ్లాలే, ఇందిరమ్మ భవనాలు. కళ అంటే రేవంత్ రెడ్డి కళ అంటే ఊళ్ళోకి పోతే పచ్చడి చెట్లు ఉండాలి, మంచిగా బిల్డింగ్స్, గూనె పెంకలు ఇల్లు ఉండొద్దు, రోడ్లు మంచిగా సస్యశ్యామలంగా ఉండాలి, మోరీలు తీయాలి, ఊళ్ళోనే ఉండాలి. సెక్రటరీకి ఉద్యోగము ఊళ్ళో ఇచ్చామనుకో, ఆ ఊళ్ళోనే ఇల్లు కట్టించి ఆ ఊళ్ళోనే ఉంచాలి. ఇక పొద్దుగాలు ఇవ్వగానే అన్నీ అయినా చూసుకోవాలి. అట్లా చేస్తే పాలన మంచిగా ఉంటుంది, నీట్గా ఉంటుంది, ఊరు కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. అట్లా చెయ్యి. ఈయన చేసే అభివృద్ధిని అంటే అడ్డుకుంటుర్రట. కళ్ళల్లో కారపొడి కొట్టినట్టు మట్టి కొట్టినట్టు చేస్తుర్రట. 10 ఏళ్లలో కేసీఆర్ దోపిడీకి తెలంగాణ బలైపోయిందట. ఇక మీరు 5 ఏళ్ళు దోపిడీ చేస్తారా, 4 ఏళ్ళు చేస్తారా, మరి ఈ ఇయర్ చేస్తారా? చెయ్యరు. మరి ఆయన అంటే 10 ఏళ్ళు చేసిండు. ఇక ఇప్పుడు అభివృద్ధి చేస్తుంటే అమాయకులను రెచ్చగొడుతున్నారు. లగచర్లలో మంట పెట్టి దాడులు చేయించి ప్రజలను ఆగం చేసిండ్రు. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు ఉచ్చులో పడి కేసుల్లో ఇరుక్కోవద్దు. ఇక పాలమూరును కూడా అభివృద్ధి చేసుకోకపోతే చరిత్ర క్షమించదు. పరిశ్రమలకు భూములు ఇస్తే ఎకరాకు 20 లక్షలు ఇవ్వడానికైనా రెడీ. పరిశ్రమకు భూములు ఇస్తే ఎకరాకు 20 లక్షలు ఇస్తాడట. ఎకరాకి మంచిగానే ఆఫర్ చేస్తుండ్రు రైతులకు, 20 లక్షలు ఇస్తాడంట. ఇక రుణమాఫీ పైన చర్చకు ప్రధాని మోదీ, కేసీఆర్ సిద్ధమా అని సవాల్. పాలమూరులో ఘనంగా రైతు పండుగ ముగింపు వేదిక. కేసీఆర్ను మోదీని ఇద్దరిని చర్చకు సిద్ధమా అంటుండు రేవంత్ రెడ్డి. ఇద్దరితోని చర్చ పెట్టుకుంటున్నాడంట. ఇక 2474 కోట్లు 3.13 లక్షల మంది రైతులకు రుణమాఫీ చెక్కును రిలీజ్ చేస్తున్నటువంటి సీఎం రేవంత్ మంత్రులు. రుణమాఫీ చెక్కును రిలీజ్ చేస్తుండ 3.13 లక్షల మంది రైతులకు 2747 కోట్ల ఇక పెండింగ్ రుణమాఫీని రిలీజ్ చేసిన ప్రభుత్వం. రుణమాఫీ రిలీజ్ చేసిందట, పెండింగ్ రుణమాఫీ. మరి దీంతో అందరికీ రుణం అందరికీ చెల్లుబాటు అవుతుందా, మరి ఇంకేమన్నా మిగిలిపోతారా అక్కడ ఇక్కడ అడపా? ఇక చూడాలి. ఇక జీవో 317 పరిష్కారానికి కొత్త గైడ్లైన్స్. క్యాబినెట్ సబ్ కమిటీ సిఫార్సుల ప్రకారం విడుదల చేసిన సర్కార్. ఇక తొలి దశలో మెడికల్ మొత్తానికి స్పౌజ్ మ్యూచువల్ ట్రాన్స్ఫర్స్కు ఛాన్స్. ఇక ఖాళీలకు మొత్తానికి తగ్గట్టుగా క్యాడర్లో మార్పు, బదిలీలకు అవకాశం, 2000 మందికి ప్రయోజనం, స్థానిక ఇష్యూ క్లియర్ ఇక చేయాలని కూడా జేఏసీ వినతి. ఇక మన వాటా మనకు దక్కాల్సిందే. ఇక కృష్ణా గోదావరి నీళ్ళ విషయంలో వెనక్కి తగ్గేది లేదు అంటూ రేవంత్ రెడ్డి చెప్తున్నటువంటి మాట. ఇక కృష్ణాలో 70% వాటా కోసం కొట్లాడండి. ఇక విషమెత్తు కూడా నష్టం జరగొద్దు. ఇక ఏపీ నీళ్ళ దోపిడీ పైన లెక్కలు తీయండి. ఇక ట్రిబ్యునల్లో సమర్థంగా వాదనలు వినిపించాలని కూడా అధికారులకు మొత్తానికి దిశానిర్దేశం చేసిరట. ఇక చెన్నై ఎయిర్పోర్ట్లోకి వరద. ఇగో
చెన్నై ఎయిర్పోర్ట్కి వరద వచ్చేసింది. ఇక కొన్ని గంటల పాటు ఆ ఫ్లైట్స్ రాకపోకల నిలిపివేత. మొత్తానికి తుఫాన్ ఫెయింజల్ ప్రభావంతో తమిళనాడులో భారీ వానలు, స్కూళ్ళ కాలేజీలకు సెలవులు, ఏపీలోని పలు జిల్లాల్లో వర్షాలు, తెలంగాణలోనూ పలు జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేసిరట. మొత్తానికి చెన్నై ఎయిర్పోర్ట్ మొత్తం వరదతో నిండిపోయింది. ఇక ఇక్కడ అమెరికాలో కాల్పులు, ఖమ్మం జిల్లా యువకుడు మృతి. అమెరికాలో కాల్పులు జరిపారట, ఖమ్మం యువకుడు మృతి చెందినారంట. ఇక సాయి తేజ, మొత్తానికి ఈయన పేరు సాయి తేజ, అమెరికాలో మృతి చెందినటువంటి వ్యక్తి. ఎంబీఏ చదువుతూ ఇక స్టోర్లో పార్ట్ టైం జాబ్ చేస్తున్నటువంటి సాయి తేజ దోచుకునేందుకు వచ్చి కాల్పులు జరిపిన దుండగులు. మొత్తానికి స్టోర్లో జాబ్ చేస్తున్నట. అయితే ఆ స్టోర్కి దుండగులు వచ్చిరట దోచుకోవడానికి. ఆ వచ్చిన దుండగుల కాల్పుల్లో భాగంగా ఈయన చనిపోయినట. ఇక ఇది పరిస్థితి.